మామిడికాయ, మిరియాలు, బెల్లము, చింతపండు. మామిడికాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. చింతపండుని, బెల్లాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని మామిడికాయ కత్తి చాకు తీసుకుని బాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటుంటే బాగా నీట్గా వస్తుంది. నీళ్ళలా కరిగేదానికి బాగుంటుంది అన్నమాట. మామిడికాయ పచ్చడి చేసేదానికి ఉగాది పచ్చడి. కట్ చేసిన మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఒక కప్పులోకి చింతపండు వేయాలి. చింతపండు వేసినాక బెల్లం వేయాలన్నమాట. వేసి కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. మిరియాలని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. బాగా దంచుకున్నామంటే, ఎందుకంటే బెల్లము వాయువు కదా, అందుకని మిరియాలు వేసినామంటే ఆ వాయువు మామిడికాయ పులుపుని అన్నిటిని అంచుతుంది అనమాట. అందుకనేసి మిరియాలు వేసుకుంటారు, మంచిది. పచ్చిమిరపకాయ చెట్లో కాసిన మిరపకాయ, మామిడికాయ చెట్లోనే. మిరపకాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. వేసుకుంటూ ఉంటే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు చాకన స్పూన్ అని ఎత్తుకుని బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నామంటే ఆ బెల్లం బాగా కరుగుతుంది. చింతపండు మామిడికాయ ముక్కలతో మళ్ళీ వేపాకు తీసుకుని మళ్ళీ వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక చూడండి ఎంత హెమ్మీగా ఉంటుందో ఉగాది పచ్చడి. టేస్ట్ ఒక్కసారి టేస్ట్ చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. తినాలనిపిస్తుంది అనమాట. చేసుకుంటే పిల్లలకి ఇష్టంగా తింటారు ఇలా చేసుకుంటే. నేనైతే ఈ మా డెకరేషన్ చేసుకున్న కడుపు ముందర వేపాకు, ఎండాకాలం కాబట్టి నీట్గా వేపాకు పెట్టుకున్నామంటే అమ్మ తల్లి అవంతా రాకుండా ఉంటాయన్నమాట. అందుకనేసి ఈ ఉగాదికి వేపాకు కూడా మేము కడుపు ముందర తగిలించుకుంటాం. కేసరి అంటే ఇంకా అమ్మవారికి ఇష్టమైంది రవ్వ కేసరి కదా, తీపి పదార్థము. అందుకనేసి దేవుడు చల్లగా, అమ్మవారు చల్లగా చూడాలనేసి పచ్చగా అందరినీ, మా కుటుంబ సభ్యుల్ని, మా సబ్స్క్రైబర్లని, నా యూట్యూబ్ ఛానల్ అన్నీ చల్లగా చూడాలనేసి కోరుకుంటూ, అందుకే అన్నీ గ్రీన్గా చేసి పెట్టినాను ఈరోజు అనమాట. మా పిల్లలు చూడండి హడావుడిగా వెళ్ళబడుతున్నారు. చూడండి, ఒక్క నిమిషం కూడా. బాయ్ ఫ్రెండ్స్.